చెప్పేసి కడుపు నిండా తినాలని ఉందా? అయితే ఇక అల్కాపూర్లో ఉన్న మీ కడుపు నిండా హోటల్లో ఉన్న మన కడుపు నిండే రుచుల సంగతి, అలాగే ఒక స్పెషల్ సెలబ్రిటీని కూడా మీకు పరిచయం చేస్తాను. నాతో రండి. హాయ్ విక్రమ్ గారు, బాగున్నారు? మీరు ఎలా ఉన్నారు? ఇది ఏదో హోటల్కి వచ్చినట్టు అనిపించట్లేదు, స్వచ్ఛమైన అంటే ఒక మంచి తెలుగు అంబియన్స్ దగ్గరికి వచ్చినట్టుంది. సో విక్రమ్ గారు, ముందు హోటల్ గురించి అడిగితే మీరు ముందు కడుపు నిండా భోజనం చేయమని చెప్పేసి తెప్పించి పెట్టారు. అవి చూసిన తర్వాత తినకుండా ఉండలేరు ఎవరు కూడా. సరే, ముందు అవి తినే కంటే ముందు నేనే మీకు వడ్డిస్తాను. తినే కన్నా ముందు అసలు మీకు హోటల్ పెట్టాలనేది ఒక డ్రీమ్, అండ్ ఆ డ్రీమ్ తో పాటు ఇదంతా చూస్తుంటే మొత్తం న్యాచురల్ ఊరు లుక్, ఒక విలేజ్ పక్కన కూడా తింటే పెట్టుకుంటాను. సో చూడ్డానికి అంతా కూడా న్యాచురల్ విలేజ్ లుక్ తీసుకొచ్చారు. అండ్ ముఖ్యంగా అసలు ఈ కడుపు నిండా, మీ కడుపు నిండా అని పెట్టాలి టైటిల్, ఈ అంబియన్స్ అంతా ఇలా ఉండాలని థాట్ ఎందుకు వచ్చింది మీకు? మామూలుగా నేను చిన్నప్పటి నుంచి మేము రెగ్యులర్ హోటల్స్కి వెళ్తుంటాం అనమాట. బాగా అలవాటు హోటల్స్ కానీ సినిమాలకు కానీ బాగా పిచ్చోళ్ళం, హోటల్ పిచ్చోళ్ళం ఫుడ్. అదే ఫుడ్ అంతే. నాకు హోటల్ పెట్టాలని చెప్పి ఒక 15 years నుంచి డ్రీమ్స్. ఓకే, హోటల్ బిజినెస్ అనేది బాగుంటుందేమో, అంటే రోజంతా యాక్టివ్గా ఉంటుంది బాడీ అని. సో అందుకని నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రీమ్. తర్వాత కడుపు నిండా అని టైటిల్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఏ హోటల్ అయినా సరే నార్మల్గా ప్రతి చెఫ్స్, అందరు చెఫ్స్ గొప్పవాళ్ళే, అందరు చెఫ్స్ మంచివాళ్ళే, వంట బాగుంటుందంటే గ్రేటే. కానీ ఈ కలర్స్, టేస్టింగ్ సాల్ట్ ఇది వేయడం వల్ల కొన్ని చోట్ల హోటల్లో అప్పుడే ఇంత తినగానే కడుపు నిండిపోయేది, ఇంత తినగానే అయిపోయేది, ఇంకా తినాలనిపించేది, కానీ ఉండేది కాదు స్పేస్. అప్పుడు ఆలోచించారనమాట, ఈ టేస్టింగ్ సాల్ట్లు, ఈ సోడాలు వాడడం వల్ల కడుపు నిండిపోద్ది. అలా కాదు, కడుపు నిజంగా నిండాలంటే మనం ఏది వాడిని అనమాట. ఇప్పుడు మేము కొత్తగా కొన్ని డిషెస్ స్టార్ట్ చేసాం, పాలక్ కోడి వేపుడు అని చెప్పి. అట్లా అది గ్రీన్ కలర్ రావట్లేదు. మా చెఫ్ ఎవరు అడిగారు ఇట్లనే, అంటే మా విక్రమ్ సార్ కలర్ వాడినివ్వరండి, గ్రీన్ కలర్ రావాలంటే మాత్రం డిఫరెంట్ కలర్ వేయాలి. నేను అస్సలు వాడినివ్వను అనమాట. కలర్ కానీ, అజినామోటో కానీ, టేస్టింగ్ సాల్ట్ కానీ. మీకు ఒకటండి, తిండి అనేది కడుపుకి, చూడడానికి కాదు, స్మెల్ చేయడానికి కాదు నా దృష్టి. కెమికల్స్ కోసం, అందుకనే మంచి గార్నిష్ చేయడానికి ఏవో పెట్టి అది ఏమొద్దు. మీరు హ్యాపీగా కడుపు నిండా తిన్నారా లేదా, అదే మా కడుపు నిండా హోటల్. ఇప్పుడు నిజంగానే మీరు అన్నట్టు మనం ఇంట్లో చేసుకున్నట్టు ఉంది ఫుడ్. ఇంత బాగుంది, కానీ మీరు ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఒక డ్రీమ్తో మీరు ఇట్లా క్రియేట్ చేసుకుని ఇంతమంది వచ్చిన తర్వాత చాలా మంది నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. ఎలా అంటే వాళ్ళు ప్రత్యేకంగా టైం తీసుకొని మీరు ఇన్ని సంవత్సరాలు హోటల్ కట్టడానికి టైం పెడితే వాళ్ళు ఇంత పెద్ద చాట భారతం రాశారు అనమాట మీకు కామెంట్. మరి వాటిని చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది, ఇంత కష్టపడి ఇవన్నీ చేస్తున్నప్పుడు? అస్సలు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అంటే నెగిటివ్ కామెంట్ పెట్టాడు అంటే డెఫినెట్గా నా ఎదుగుదలని ఓర్చుకోలేకపోతున్నట్టే. ఎందుకంటే సింపుల్ లాజిక్ అండి, ఇన్ని లక్షలు పెట్టి హోటల్ పెట్టి ఎవడైనా చెత్త ఫుడ్ పెడతారా? ప్రపంచంలో ఎవడన్నా అట్లీస్ట్ ఫస్ట్ పెడతారా? కొన్ని హోటల్స్ ఒక 1 year లాస్ అయితే అప్పుడు ఏమన్నా మారుస్తారేమో, కానీ స్టార్టింగ్ నుంచే నెగిటివ్ కామెంట్స్ చూసి నాకు తెలిసి వాళ్ళందరూ హోటల్ కూడా వచ్చి ఉండరు. ఎందుకంటే ఆ నెగిటివ్ వల్ల డెఫినెట్గా కొంతమంది పబ్లిక్ తగ్గొచ్చు, కొంతమంది ఈ సాఫ్ట్వేర్ వీళ్ళు రివ్యూ చూసుకుని వస్తారు కదా. కానీ వచ్చే ప్రతి ఒక్కరు కూడా విక్రమ్ గారు ఇన్ని నెగిటివ్స్ పెడుతున్నారు, అసలు ఎందుకు అలా పెడతారని చెప్పి చూడడానికి వచ్చామండి. చాలా రాంగ్ అండి, వాళ్ళు అద్భుతంగా ఉంది మీ ఫుడ్, అందరూ మెచ్చుకున్న వాళ్ళే. రెగ్యులర్ కస్టమర్ ఉన్నారు మాకు ఇప్పటికీ. మేము హోటల్ పెట్టిన నుంచి ఇప్పటిదాకా వచ్చే ఒక 10 families ఉన్నాయి, రెగ్యులర్గా వస్తారు డైలీ. ఇప్పుడు మెయిన్గా పట్టించుకోండి వాళ్ళు అనేవి అంటుంటారు, రీజన్ ఎందుకు అని అంటే నిజంగానే కొన్నిసార్లు జెలస్ ఉండొచ్చు. అయితే మెయిన్గా మీకు ఇప్పుడు హోటల్లో ఎక్కడ చూసినా ఇటువంటి బొమ్మలు, అంతా విలేజ్ వైబ్ ఇచ్చే బొమ్మలు, అలాగే ఆఖరి ఫుడ్ తినే ప్లేట్ కూడా మనం ఏ హోటల్లో మోస్ట్లీ సాధారణంగా చూసుండం, ప్లేట్ కూడా విస్తరాకుని పెట్టడం అనేది. సో అంటే ఇంత ఖచ్చితంగా తెలుగుదనం తీసుకెళ్లాలని థాటా, లేకపోతే ఇంకేమన్నా? నాకు తెలుగు అంటే చాలా ఇష్టం, తెలుగు అంటే చాలా ఇష్టం, అండ్ రైతులు అంటే చాలా ఇష్టం. ఎక్కడైనా సరే డిజైన్ అంతా కూడా. అని మీరు నమ్మరు, ఈ హోటల్లో పనిచేసే స్టాఫ్ 40 మంది ఉన్నారు, ప్రతి ఒక్కరు తెలుగు వాళ్ళు.
అసలు తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ నుంచి అనమాట. ఒక్కరిని కూడా బయట పెట్టుకోలేదు. అంటే నేను కొన్ని హోటల్స్కి వెళ్ళినప్పుడు మనం బాగా ఆకలితో వెళ్తాం. మనం అడిగి చెప్పిన వాళ్ళకి అర్థం కాదు. అంటే వాళ్ళు, నేను తప్పనట్లేదు వాళ్ళని, అవునవును అంటే వాళ్ళు పని బాగా చేస్తారు, అందుకే వేరే హోటల్లో పెట్టుకోవచ్చు. కానీ నాకేంటంటే నాకు పని చేయడంతో పాటు మన భాష వాళ్ళు అనే ఫీలింగ్ వస్తుంది. మన భాష తెలుస్తుండాలి. అవును సరే ఏం కావాలండి మీకు అంటే ఎంత ఆనందం ఉంటుంది. అదే బంగాళదుంప ఎప్పుడు ఉందా అంటారు కదా. నాకు మండిపోయింది అనమాట. ఆకలి తెలినప్పుడు వాడికి అర్థమయ్యే భాషలు చెప్పడానికి అర్థం కాదు. అందుకని నేను మనం తెలుగు ఒకటి అడిగితే ఒకటి తెస్తారు. తెలుగు నేటివిటీ, తెలుగు ఎంప్లాయీస్. ఇంకొక విషయం ఏంటి నేను గమనించిందంటే, మీరే చెప్పండి మీ నోటితో. ఇప్పుడు నేను ఎలాగో అద్భుతంగా ఉంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తిన్నల్లో మునిగిపోయాను, మిమ్మల్ని మాటల్లో ముంచేస్తే నేను ఇంకెక్కువ తినొచ్చు కడుపు నిండా. సో ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఐటమ్స్ కూడా, మెనూ కూడా ఎక్కువగా మనము ఊర్లలో కానీ ఇళ్లలో విన్నట్టుగానే చారు, సాంబార్ రైస్ కానీ, చారన్నము, ఇలా పెరుగన్నము, ఇలా రకరకాలుగా ఇంట్లో చేసుకునే ఫుడ్ ఐటమ్స్ విన్నాను. అలా ఉన్న వెరైటీ, అవునవును. సో అలా డిఫరెంట్ ఐటమ్స్ పేర్లు అవన్నీ కూడా అంటే థాట్ ఎవరిచ్చారు? మెనూ ఐడియా మీరా, మీ వైఫా, మీ పాప? మా పార్ట్నర్ ఉన్నాడు సందీప్ అని. ఓకే. ఎవరిది కాదు, 100% నాదే. ఓకే. మెనూ దగ్గర నుంచి, పేరు దగ్గర నుంచి 100%. అంటే మనం దీన్ని ఏం పిలుస్తాం, అదే మెనూలో కార్పొరేట్ అండి. నువ్వు కొత్తగా షంగ్ చికెన్ పెట్టాను ఎందుకు, మనకి అవసరం లేదు కదా. కడుపు నిండా అద్భుతంగా ఉంది. చిన్నప్పటి నుంచి మనం ఏ లాంగ్వేజ్ అయితే విన్నామో, మన అమ్మ ఒరే కోడికూర చేసి పెట్టినా అంది కదా. అందుకని ఒరే చికెన్ చేసి పెట్టినా అని ఎప్పుడు మా అమ్మ అనలేదు. అంతే కోడికూర సాంబార్ రైస్ పప్పుచారు చేయనారా లేదా పప్పు చేయనా, ఇలానే బాగుంటుంది. ఇంకోటి చక్కగా అసలు ఒక రకంగా చెప్పాలంటే, మీరు ఒక అన్నలాగా, మీ వైఫ్ ఒక వదినలాగా, మీ పాప ఒక కోడలో, లేదా మంచి ఒక బంధుమిత్రులతో కలిసి వచ్చిన ఫీలింగ్ లాగా వస్తుంది అనమాట. ఇప్పుడు వాళ్ళు లేకపోయినా వాళ్ళ ప్రెసెన్స్ అనేది తెలుస్తుంది. ఇది మన హోటల్. ఇప్పుడు కమెంట్స్ పెట్టే వాళ్ళు ఎవరో మనకు తెలియదు అన్న. సో మీరు పెట్టేది ఎందుకు పెడతారో తెలియదు, కానీ మీరు వచ్చి తింటే మీకు కూడా తెలుస్తుంది. యాక్చువల్లీ నేను బ్లాగ్ చేసుకొని ఏదో ఒకటి వీడియో బాగుంది, అంబియన్స్ బాగుంది, చాలా మంది చాలా ఫేమస్ అంటున్నారు. ఎప్పుడు మా ఇంట్లో వాళ్ళు కూడా బయట పెద్దగా తెలియని వాళ్ళు కూడా అవునా ఈ హోటలా అని చెప్పేసి అంటున్నారు. ఏంటా అని చూసా, దానికి ఖచ్చితంగా 100% ఫుల్ఫిల్ చేశారని చెప్పొచ్చు. ఇంకోటి చాలా మంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ షర్ట్స్ కి, మీ టీ షర్ట్స్ కి ఫ్యాన్ అని చెప్పేసి అంటున్నారు. కమెంట్స్ చూస్తే అన్న మీ టీ షర్ట్స్ కి పెద్ద ఫ్యాన్ అని చెప్పేసి అంటున్నారు. మీకు ఏమనిపిస్తుంది అట్లాంటి కమెంట్స్ కానీ అవన్నీ చూస్తున్నప్పుడు? నేను చెప్పాను కదా, నెగిటివ్ కమెంట్స్ 10 వస్తే మంచి కమెంట్స్ 1000 వస్తాయి మాకు. అవును. సో మేము దానికే ఆనందపడతాం అనమాట. అవునవును. పెద్ద నెగిటివ్ కమెంట్స్ పట్టించుకోము. షర్ట్స్ అంటే మాత్రం నిజంగా నాకు డ్రెస్ అంటే చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా సరే బీభత్సంగా డ్రెస్సింగ్ షాపింగ్ ఎక్కువ చేస్తాం. ఫుడ్ విషయంలో నిజంగానే మీరు అన్నట్టు అన్ని హోటల్స్కి తిరుగుతుంటాం, ఏదేమైనా సరే ఫ్యామిలీతో ఒకసారి టైం స్పెండ్ చేయాలనుకుంటాం. 10 రూపాయలు ఎక్కువైనా పర్లేదు, కానీ మనకు టేస్ట్ నచ్చాలి, మనకి కడుపు నిండా నిజంగానే అనిపించాలి, మీరు అన్నట్టు తృప్తి అనిపించాలి. మీ దగ్గర ఉన్న మెనూ ఐటమ్స్ ఏంటండి స్పెషల్స్ ఈరోజు, ప్రత్యేకంగా ఈరోజు స్పెషల్స్ ఏంటి ఒకసారి? ఈరోజు స్పెషల్స్ కాదు, రోజు అన్ని స్పెషల్స్ ఉంటాయి. అండ్ నిన్నటి నుంచి కొన్ని ఇంకా పెంచాం అనమాట. మెనూ పెంచాము. పప్పుచారు కోడికూర అన్నాం, రసం కోడికూర అన్నాం, మజ్జిచారు కోడికూర అది తెప్పించాను, ఇప్పుడు మనం తిందాము. డెఫినెట్గా నిన్న నుంచి ఇది ఉందన్నమాట మా దగ్గర. మజ్జిచారు కోడికూర ఇది ప్లస్ ఇంకా స్టార్టర్స్ కూడా పెంచాము చాలా. అన్నీ రోజు రోజుకి డెవలప్ చేస్తున్నాము. అంటే ఏంటంటే ఇది లేదు ఉండదన్నమాట. అవన్నీ కూడా మళ్ళీ ఇంట్లో చేసుకున్నట్టుగా అన్నీ మాకు రెడీ చేయించి వాళ్ళ చేత ప్రిపేర్ చేయించి ఇంట్లో చేసుకున్నట్టు వస్తేనే మేము అది ఇక్కడ తీసుకొస్తాం హోటల్లో. సో మీరు రెగ్యులర్గా మీ యూట్యూబ్లో చూస్తే కూడా రెగ్యులర్గా హోటల్కి వస్తున్నారనే కనిపిస్తుంది. రోజు ఖచ్చితంగా మీరు కానీ మీ ఫ్యామిలీ కానీ వస్తారు పక్కా. ఓకే. సో ఇంకోటి, ఇప్పుడు మీ స్టేటస్ కానీ ఎక్కడైనా చూసినప్పుడు మీరు పెట్టడం చూశాను, 2016 నుంచి 2023 వరకు కూడా లైఫ్ ఎంత చేంజ్ అవుతుందని. సో ఇన్ని ఇయర్స్ తర్వాత డ్రీమ్లో మనం ఏదో కష్టపడి మనకు నచ్చింది ఒకటి చేస్తున్నాం కదా, సో దీని గురించి మీకు ఏమనిపిస్తుంది? ఒకటి చిన్న లాజిక్ ఏంటంటే, నీకు ఇంకా నా గతం కొంచెం తెలుసు. నేను ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ప్రతిరోజు ఆనందంగా పడుకోవాలనేది నా కాన్సెప్ట్. సో నాకు ప్రతి పని నేను నచ్చిందే చేస్తాను. దాని తగ్గట్టు నాకు
అద్భుతమైన వైఫ్ దొరికింది. అంటే నన్ను భరించే కాదు, అంటే కరెక్ట్గా మనకి నా అర్థం చేసుకున్నాను. ఇప్పుడు కూడా నేను అల్లరి పనులు చేస్తుంటాను. ఈ రెండేంటి నాకు ఏం చేయాలంటే అది చేయిస్తాను. సో దానికి కాదనకుండా నన్ను ఆయన వెనక ఉంటూ, అది ఎవరైనా ఆడదాన్ని వెనక భర్తుంటారు. నేను గర్వంగా చెప్పుకుంటాను. నేను ఏం చేసినా సరే వెనక నాకు శ్రీవన్ ఉందనమాట, ఒక కేర్ టేకర్గా. దానికి నేను చాలా హ్యాపీ. సో అది కూడా నేను సాధించుకున్నట్టే అనుకుంటాను అనమాట. సో అందుకని ప్రతి పని నేను ఇష్టం లేని ఏం చేయను. నాకు ఇష్టం వచ్చినట్టు బతుకుతా, నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటా, చాలా ఓపెన్గా ఉంటా. ఇంకోటి నేను లోపల ఏం చేస్తానో బయటకి ఏం చేస్తాను అంత ఈక్వల్ అన్నమాట. అదే మొత్తం సేమ్ ట్రాన్స్పరెంట్. కానీ మంచి మాట చెప్పి రోజు త్వరగా పడుకోండి ఆ టైప్ కాదు మనం. రచ్చ. అవునవును, యాజ్ యూజువల్. అంటే కామన్ లైఫ్ ఎలా ఉంటుంది అందరికి అనేది మీరు క్లియర్గా అదే చూపిస్తున్నారు మీరు. అంతే. మరి మీ పాప గురించి, ఈ మధ్య మీ పాపకి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఎక్కువ అయిపోయారు. అసలు ఎట్లా అంటే మీకన్నా, మీ శ్రీవాణి గారి కన్నా కూడా ఎక్కువ ఫ్యాన్స్ అయిపోయారు. మీకు జెలసీ అనిపించదా? జెలసీ ఆబ్వియస్గా మా కూతురు కదా, కానీ ఒక జెలసీ అంటే అయ్యో దానికి ఇంకా చిన్న ఏజ్లో వచ్చేసింది మంచి ఫేమ్, మేము కష్టపడి వచ్చింది అలా జెలసీ ఉంటుంది. అదే పాజిటివ్ గా, ప్రేమతో ఒక రకమైన. అంటే మా కూతురు కాబట్టి. అండ్ డాన్స్ కూడా ఒక మీ బ్లడ్ నుంచి వచ్చేసింది. డాన్స్ కూడా ఎక్కడ నేర్చుకోలేదు అది. అంతే. దానికి యాక్టింగ్ ఇంట్రెస్ట్, ఫస్ట్ సంగీతం ఇంట్రెస్ట్ ఏమని చెప్పి సంగీతం క్లాస్ జాయిన్ చేసాము, వెళ్ళలేదు. బ్యాడ్మింటన్ జాయిన్ చేసి దానికి మొత్తానికి డాన్స్, యాక్టింగ్ ఇంట్రెస్ట్ అని మేము అర్థం చేసుకున్నాం. దాన్ని ఎంకరేజ్ చేస్తాం. నెక్స్ట్ అంటే దాని మీదనే సంబంధించి ట్రైనింగ్ అని యాక్టింగ్ స్కూల్స్ లో ఏమైనా జాయిన్ చేస్తారా? ఇప్పుడే మంచి ఫస్ట్ ఎడ్యుకేషన్ అంటారా? స్కూల్ యాక్టింగ్ స్కూల్ జాయిన్ చేయక్కర్లేదు, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అవును, చూస్తేనే మనకి నిజంగానే డాన్స్ కానీ ఏమైనా స్టెప్స్ ఈజీ క్యాచ్ చేస్తాం. సో ఇప్పుడు ఓవరాల్గా ఇంత కష్టపడి మీరు మీ జర్నీని క్రియేట్ చేసుకున్నారు కదా, అదర్ సెలబ్రిటీస్ కానీ వీళ్ళందరూ కూడా ఎవరైనా వచ్చారా? వచ్చి వాళ్ళందరికీ కూడా ఈ ఫుడ్ ఇవన్నీ టేస్ట్ చూపించి? అయ్యో సూపర్. రోజక్క ఓపెన్ చేశారు. అవునవును. తర్వాత కూడా హోటల్కి వచ్చి తిన్నారు. చాలా మంది ఆర్టిస్టులు, చాలా మంది టీవీ లిస్ట్లో మాకు ఎవరెవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో అందరూ ప్రతి ఒక్కరు వచ్చారు, వచ్చి ఇక్కడ హ్యాపీగా ఫోన్ చేశారు, ఎంజాయ్ చేశారు. సో ఫైనల్గా ఫుడ్ నిజంగా ఇది ఎంత టేస్టీగా ఉందంటే యాక్చువల్లీ మాటల్లో పెట్టేసి నేను తిందాం అనుకున్నా, కానీ కుదిరేలా లేదు, మనకి ఎక్కువ డౌట్స్ కాబట్టి. సో అదర్ కొత్త టేస్ట్ ఏదో చూపిస్తామని చెప్పేసి. మంచి చారు కోడికూర ఫస్ట్ నేనే పెట్టుకుంటామా? పెట్టుకుంటే ప్లీజ్ చెప్తున్నా పాపం, పర్లేదు. ఇప్పుడు దీని కూడా నెగిటివ్ కామెంట్స్ పెడతారు, పాపం వచ్చిన అతిథులకి పెట్టలేదు, ఫస్ట్ ఆయనే పెట్టుకుంటున్నాడు అని. అయినా ఏం పర్లేదు, నా కడుపు కన్నా మీరు వారు ఎక్కువ కాదు కదా. ఎవరు కడుపు ఆకలి వాళ్ళకి తెలుస్తుంది, పెట్టుకుంటారు. ఇప్పుడు నాకు ఆకలి ఇస్తే నేను పెట్టుకుంటాను, అంతే కదా. అలాగే చాలు. ఇది కూడా చూడండి కాస్త, ఇప్పుడు నెగిటివ్ కామెంట్స్ పెట్టే కన్నా ముందు నేను చాలా అన్నా కూడా లేదు మళ్ళీ పెట్టుకోమ్మా అని పెడుతున్నారు. అబ్బా ఇది ఎవ్వరు అసలు ఎక్స్పెక్ట్ చేస్తుండ్రు. ఈ కలర్ చూసి నిజంగానే కలర్ వేస్తేనే అది టేస్టీగా ఉంటుంది అని భ్రమలో ఉంటాం, కానీ కలర్ కాదు ముఖ్యంగా. కలర్ కాదు ముఖ్యంగా, అంటే చారు అనగానే అందరికి మైండ్లో రెడ్ కలర్ వెళ్ళిపోతుంది, కానీ అసలు చారు అంటే అట్లా కాదు. ఇది మీరు తింటేనే మీకు టేస్ట్ అర్థమవుతుంది. అయితే నెక్స్ట్ విక్రమ్ గారు, ఇప్పుడు ఈ బ్రాంచ్ ఇక్కడతో కాకుండా ఇంకా ఫర్దర్గా ఏమైనా బ్రాంచెస్ పెట్టే ఆలోచనలు ఉన్నాయా మీకు? మీకు అర్థం కాదు, డెఫినెట్గా ఇది సక్సెస్ అయిన తర్వాత డెఫినెట్గా మనం వద్దన పెట్టబుద్ధి వస్తుంది కదా. అవునవును, అయిపోతుంది ఇంకా మెల్లగా. నాకు ఈ టేస్ట్ చూస్తే అర్థమైపోయింది, అయిపోతుందని దగ్గరలో కనిపిస్తుంది. విక్రమ్ గారు, ఇందాక మనము మెనూ గురించి మాట్లాడుకున్నప్పుడు నేను ఇందాక మెనూ చూసాను. ఇంకా అంత తెలుగుతనము, అంత విలేజ్ లుక్ అంతా బాగుంది. ఇందులో ఒకలాంటి అందరిని అట్రాక్ట్ చేసే అంశం ఏంటంటే, ఇట్లా మన చిరంజీవి గారిది మెగాస్టార్ ఫుల్ మీల్స్ అంట. దాంతో ఇగో మన బాలయ్య బాబు, జై బాలయ్య బిందు బిర్యానీ మా దగ్గర కొంచెం మంచి స్పెషల్ ఐటమ్. వావ్, జై బాలయ్య బిందు బిర్యానీ. దాని తర్వాత యువ సామ్రాట్ బిర్యానీస్, విక్టరీ పులావ్స్, డార్లింగ్ సీ ఫుడ్ స్పెషల్స్, పవర్ స్టార్ స్పెషల్స్, స్టైలిష్ స్టార్ స్టార్టర్స్. అబ్బా బాబా, నా భూతో నా భవిష్యత్ అన్నట్టున్నాయి. నేను బేసిక్గా చిన్నప్పటి నుంచి సినిమా పిచ్చాను అనమాట. అవును, అవ్వదు, నేను మెగాస్టార్ ఫ్యాన్, అందరికి తెలుసు. అవునవును, చిరంజీవి అంటే చిక్కి అంత ఇష్టం. అవునవును, కానీ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ నలుగురు మూవీస్ చూస్తూ పెరిగంటే నాకు ఎందుకు నలుగురు చాలా గొప్ప అనిపిస్తారు అన్నమాట. ఏ తరమైనా సరే, ఇన్నేళ్ళు వాళ్ళు ఇంకా ఏళ్తున్నారంటే రియల్లీ గ్రేట్ అసలు. అంటే నా చిన్నప్పటి నుంచి వాళ్ళు ఇప్పటికీ ఇంకా హీరోలా చేస్తున్నారు. ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ వరకు కూడా
ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి మూవీస్లోకి వచ్చారంటే వీళ్ళే మెయిన్ Obvious, రీజన్. obvious. సో వాళ్ళని కూడా మెనూలో వాళ్ళ ఫేసెస్ పెట్టి అందరిని అట్రాక్ట్ చేయడం అనేది చాలా కొత్త విషయం. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీతో వచ్చి మీ హోటల్కి వచ్చి నిజంగా కడుపు నిండా నేను కడుపు నిండా తినేలాగా చాలా టేస్టీగా ఉంది. నేను ఏదో వచ్చాను చేశాను అని చెప్పట్లేదు, నాకు చాలా టేస్ట్, ఎందుకంటే నేను ఫుడ్డీనే. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక 1000 రూపాయలు పెట్టినా సరే మంచిగా టేస్ట్ అనిపించాలి, కానీ 20 రూపాయలు పెట్టినా బాగోకపోతే మనకు నచ్చదు. అంతే కదా మరి. సో ఇక్కడ చాలా వర్దిగా అనిపించింది, నాకు చాలా బాగా అనిపించింది. నిజంగానే మీ హోటల్ ఇంకా డెవలప్ అయ్యి చాలా బ్రాంచెస్ ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అండ్ మైక్ టీవీ తరపున నేను మీకు కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ నీకు కూడా. థ్యాంక్ యూ. మీ కడుపు నిండా హోటల్లో మన కడుపు నింపే రుచుల విశేషాల గురించి, అలాగే ఈ హోటల్ ప్రత్యేకత గురించి విక్రమ్ గారితో మాట్లాడేశాం. మరి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ మైక్ టీవీ. నేను మీ భవ్య, సైనింగ్ ఆఫ్. వీడియో జర్నలిస్ట్ విజయ్తో భవ్యశ్రీ, మైక్ టీవీ, హైదరాబాద్.